డాక్టర్కి ఎవరు కావాలి? बीमार लोग चाहिए, రోగులు కావాలి. ऐसा तो यीशु को कौन चाहिए? ఈ విధంగానైతే యేసుకి ఎవరు కావాలి? बोलो, చెప్పండి. प्रेज़ द लॉर्ड। वो ढूंढ रहा है कोई पापी है क्या कर, ఆయన వెతుకుతున్నాడు పాపులు ఎవరన్నా ఉన్నారా అని. क्योंकि मुझे पापी चाहिए। ఎందుకంటే నాకు పాపులు కావాలి. पापी को ढूंढ कर बचाने के लिए करके लिखा है। పాపులను వెతికి రక్షించడానికి వచ్చాడని రాయబడి ఉన్నది. तो यीशु इधर आके किसको ढूंढ रहा है? యేసు ఇక్కడికి వచ్చి ఎవరిని వెతుకుతున్నాడు? पापियों को ढूंढ रहा है। పాపులను వెతుకుతున్నాడు. तो पापी को कौन चाहिए? పాపులకి ఎవరు కావాలి? यीशु चाहिए। యేసు కావాలి. यीशु को कौन चाहिए? యేసుకి ఎవరు కావాలి? पापी चाहिए। పాపులు కావాలి. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. अगर आप यीशु का नाम लेगा तो మీరు ఒకవేళ యేసు పేరు ఎత్తిన ఎడల, यीशु का नाम बोलने से ही आपको समझ में आना चाहिए मैं पापी है। యేసు పేరు వినగానే మీకు అర్థం కావాలి నేను పాపినని. नहीं तो वो नाम ही नहीं लेना। లేకపోతే ఆ పేరే ఎత్తకూడదు. जिनको लग रहा मैं पापी है, ఎవరికన్నా అనిపిస్తుంది అంటే నేను పాపినని, वही यीशु का नाम लेना। వాళ్ళే యేసు పేరు ఎత్తాలి. नहीं तो आपको नाम से कुछ काम है ही नहीं। లేకపోతే ఆ పేరుతో మీకు పనే లేదు. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. तो धर्मियों के लिए यीशु नहीं आया, నీతిమంతుల కొరకు యేసు రాలేదు. ईसाई लोगों के लिए नहीं आया। క్రైస్తవుల కొరకు రాలేదు. किसके लिए आया है? ఎవరి కొరకు వచ్చాడు? हैं? इधर कोई पापी है क्या? ఇక్కడ ఎవరైనా పాపలు ఉన్నారా? प्रेज़ द लॉर्ड।